గత 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో తమ సొంత గ్రామం అయిన కాకుంట్ల గ్రామంలో చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం గడప గడప ప్రచారాన్ని నిర్వహించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్మి మరొకసారి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే సబితా కోరారు. ప్రజలకు ఏ విధంగా గాలి కొదిలేశారనేది ఇప్పటికే స్పష్టమైన విషయం. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా అయ్యో కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటుమే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. మరొక్కసారి మీరు ఒక్కసారి మోసపోయారు, రెండోసారి మోసపోకండి. కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించండి, కారు గుర్తు కోటేయండి. తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించేటట్టు అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ప్రజలకు ఏ విధంగా గాలి కొదిలేశారనేది